జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. గడిచిన కొద్ది రోజుల నుంచి జ్వరాల బారిన పడి ఆసుపత్రులకు వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఎక్కువ మంది ఫ్లూ జ్వరాలతో ఇబ్బంది పడుతుండగా మరికొంతమందిలో స్క్రబ్ టైఫస్, మలేరియా, చికెన్ గున్యా, చికెన్ పాక్స్ కనిపిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందంటున్నారు. వాతావరణ మార్పులతో ఫ్లూ వైరస్ యాక్టివేట్ కావడంతో జ్వరాలు విజృంభిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వైరస్ బారిన పడిన వారిలో జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉంటాయని పేర్కొంటున్నారు. ఫ్లూ జ్వరాలతో బాధపడుతూ కేజీహెచ్, విమ్స్ కు ప్రతిరోజు 30 నుంచి 50 మంది వరకు వస్తున్నారు. నగర పరిధిలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేట్ క్లినిక్లు, ఆసుపత్రులకు పదుల సంఖ్యలో వస్తున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. సాధారణంగా శీతాకాలంలో ఫ్లూ జ్వరాల వ్యాప్తికి కారణమయ్యే వైరస్లు యాక్టివ్ అవుతుంటాయి. ఈ వైరస్ బారిన పడిన వారిలో చలి, జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉంటాయి. చిన్నారిలో అయితే పెదాలపై పొక్కులు, పగుళ్లు వంటి లక్షణాలతో తీవ్రమైన జ్వరం కనిపిస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి మందులు వాడాలి. ప్రస్తుతం పిల్లల్లో ఫ్లూ జ్వరాలు అధికంగా కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. దీనికి తోడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. ఎక్కువ మందిలో స్క్రబ్ టైఫస్ తరహా లక్షణాలు ఉండడంతో వైద్యులు ముందు జాగ్రత్త చర్యగా పరీక్షలు చేయిస్తున్నారు. ఈ వ్యాధి నల్లిని పోలిన చిన్న కీటకం కండరాలు కొట్టడం వల్ల సోకుతుంది. ఈ కీటకం కుట్టిన చోట నల్లని మరులు, దద్దుర్లు ఏర్పడతాయని వైద్యులు చెబుతున్నారు. ఈ కీటకం కుట్టిన వారం, 2 వారాల తరువాత తీవ్రమైన జ్వరం, తలనొప్పి, విరోచనాలు, వాంతులు, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు వేధిస్తుంటాయన్నారు. అయితే చాలా మందికి ఎటువంటి మచ్చలు లేకుండానే పాజిటివ్ వస్తుందని, ఇప్పటివరకు జిల్లాలో కొన్ని వందలకు పైగా కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. అయితే అనధికారికంగా ఈ సంఖ్య గడిచిన 4 వారాల్లో కొన్ని రెట్లకు పైగానే ఉంటుందంటున్నారు. అలాగే గడిచిన కొద్ది రోజుల నుంచి చికెన్ పాక్స్ కేసులు నమోదవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గుతో పాటు శరీరంపై ఎర్రని దద్దుర్లతో చిన్నారులు బాధపడుతుంటారని వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణాలు కనిపించిన 2-3 రోజుల్లోనే శరీరమంతా దద్దుర్లు వ్యాప్తి చెందుతాయని వైద్యులు చెబుతున్నారు. వేలాది మంది ఈ ఫ్లూతో గురవడం మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదట ముక్కు కారడం, జలుబు చేయడం, కళ్ళు మంట, ఒళ్ళు నొప్పులు, మరికొందరిలో జ్వరం, మరికొందరిలో తీవ్రమైన తలనొప్పి, కొందరికేమో సోర్ త్రోట్ అంటాం, గొంతు ఒకటే రకంగా మంట, గొంతులో నొప్పి. ఒక రకంగా చెప్పాలంటే అసలు ఆ వ్యక్తి ఇరిటేట్ అయిపోతాడు, అంటే పని చేయలేనటువంటి పరిస్థితి కూడా వస్తుంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫ్లూయే కదా అని అశ్రద్ధ చేయకూడదు. ఫ్లూ వల్ల జ్వరాలు వస్తాయి. జ్వరం ఏంటి? అదొక లక్షణం, అది వ్యాధిగట్ట కాదు. దానికి కారణం ఏంటి? ఫ్లూ కావచ్చు. అయితే ఈ ఇమ్యూనిటీ బాగున్నటువంటి వారిలో, అంటే వ్యాధులపైన పోరాడు శక్తి ఉన్నటువంటి వారిలో ఫ్లూ ఏమి చేయదు. కానీ పిల్లల్లోనా, వృద్ధుల్లోన, గర్భిణీ స్త్రీలలోన, అప్పటికే షుగర్ ఉన్నటువంటి పేషెంట్స్లోన, తర్వాత హెచ్ఐవి లాంటి, కరోనా లాంటి వ్యాధులు ఉన్నటువంటి వారిలోన, ఆస్మా ఉన్నటువంటి వారిలోన, సిఓపిడి అంటాము, అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, అస్తమానం దగ్గులు, ఆయనకి ఆయాసం, మెట్లు ఎక్కుతుంటే మెట్లు ఎక్కలేనప్పుడేమో ఒక రకమైనటువంటి ఆందోళన చెందడం, అలాగే ఈవెన్ హార్ట్ జబ్బు ఉన్నటువంటి వాళ్ళలోనూ వీరిలో ఫ్లూ అత్యంత భయానకంగా తయారవుద్ది. మరి ఈ ఫ్లూ రాకుండా మనం ఏం చేయాలి? ఏకైక సూత్రం పరిశుభ్రత పాటించడం. రెండోది పదే పదే చేతులు కడుక్కోవడం. నేను చాలాసార్లు చెప్తాను,
పరిశుభ్రమైన చేతులు ప్రాణదాతలు. క్లీన్ హ్యాండ్ సేవ్ లైవ్స్. పదే చేతులు కడుక్కున్నందువల్ల, లేకపోతే ఏమవుద్ది, ఈ ముక్కు ముట్టుకొని ఆ ముక్కుతో పాటు మళ్ళీ ఎక్కడో బాడీలో ముట్టుకొని ఎవడో ఫ్రెండ్ వస్తే షేక్ హ్యాండ్ ఇచ్చాడికి ఆడికి అంటించడం దీన్ని. కాబట్టి ఎవరికి వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు సెల్ఫ్ హైజీన్, సరౌండింగ్స్ హైజీన్, అలాగే ఫ్లూ ఉన్నవారు వారికి వారే బాధ్యతాయుతంగా ఇంకోరికి అంటించకూడదు అనేటువంటి జ్ఞానం ఉంటే వారు ఐసోలేట్ అవుతూ ఉంటే ఇంకా మంచిది. అంటే ప్రొఫలాక్టిక్ అంటాం మేము. అంటే ప్రమాదాన్ని నివారించడానికి అవసరమైతే క్వాలిఫైడ్ డాక్టర్ గారి పర్యవేక్షణలో యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఇన్ ప్రిన్సిపల్ ఫ్లూకి యాంటీబయాటిక్స్ అనేటటువంటి రికమెండ్ చేయం. హవెవర్ ఫ్లూ అనేది చాలా సర్వసాధారణమైనటువంటి సమస్య, సీజనల్గా మారుతూ ఉంటుంది. మ్యాక్సిమం 1 వీక్ లేదా 10 డేస్, అత్యంత అరుదైన కేసుల్లో 2 వీక్స్లో తప్పకుండా పూర్తిగా తగ్గిపోవాలి. తగ్గినప్పుడు మాత్రం తప్పకుండా వైద్య నిపుణుల్ని పర్యవేక్షించాలి తప్ప, వైద్య నిపుణుల యొక్క పర్యవేక్షణలో వైద్యం తీసుకోవాలి తప్ప, మందు షాపులకు వెళ్ళి నాకు జలుబు దగ్గు తగ్గట్లేదండి అని, ఈవేళ ఏమైపోయింది, భయంకరమైనటువంటి యాంటీబయాటిక్స్ కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అమ్మేస్తున్నారు. ప్రస్తుతం ఫ్లూ జ్వరాలు అధికంగా ఉన్నాయి కాబట్టి చల్లని గాలుల బారిన పడకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా చిన్నారులను సాయంత్రం వేళ బయటకు తీసుకువెళ్లకుండా ఉండాలి. అదే సమయంలో బయట ఆహారానికి దూరంగా ఉండడం మంచిది. స్క్రబ్ టైఫస్ కేసులు కూడా నమోదవుతున్నాయి. ఈ జ్వరాల పట్ల ఆందోళన అవసరం లేదు, అలాగని నిర్లక్ష్యం చేయకూడదు. కొన్నిసార్లు న్యూమోనియాకు దారితీస్తుంది. హార్ట్, లివర్, బ్రెయిన్ పై తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి జ్వర లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుల సలహా మేరకు పరీక్షలు చేయించుకుని మందులు వాడాలి. అదే సమయంలో ఆందోళన కూడా పనికిరాదు. స్క్రబ్ టైఫస్ పాజిటివ్ వచ్చిన వారు సాధారణ మందులతో కోలుకోవచ్చు.